ఉదయం అయినా సాయంత్రం అయినా కానీ ముందు మనం పొలం వేసిన చేలకైతే వెళ్ళాలండి. ఇవి వచ్చేసి చేలు అనమాట. చూసారా మొక్క అనేది చాలా బాగా వచ్చిందండి. ఇవి వచ్చేసి మా ముందు చేను వాళ్ళు అనమాట. మా చేను కాడికైతే బాగా వెళ్తూ ఉన్నాడు. ఈ వర్షానికైతే అసలు గండ్లు పడి వాటర్ అంతా పోయిందండి. కొంతమంది అయితే మునిగిపోయినాయి అనమాట. కొంతమంది అయితే అస్సలు బాగాలేదు. ఆ విధంగా ఉన్నాయి అన్నమాట చేలు అనేది. అసలు ఈ వర్షానికి మంచికో చెడుకో తెలియదు కానీ అట్లా వచ్చేసిందండి. ఇంకా కలుపు తీయాలన్నమాట. ఈ చుట్టూ అంతా తిరిగేసి మేమైతే కలుపు అయితే తీయాలండి. ఇంకెప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఇంకా ముందు కలుపు తీసి ముందు చిమ్మితే సగం పని అయిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడుకో ముందు చిమ్మేది ఇంకెప్పటికల్లా కాదు కాబట్టి చూద్దాం. ఇంకా వాతావరణం అనేది చాలా చల్లగా ఉందండి వర్షం పడుతున్నలేకి. ఇంకా ఈ చల్లటి వాతావరణానికి బావ అయితే చేపలు తీసుకొస్తాను అన్నాడు. చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా నేను నా చిట్టి తల్లి అయితే ఇంక చూసారు ఏ విధంగా ఉన్నాము. బావ ఏమో చేపలకి వెళ్ళాడనమాట. ఇంకా వెళ్తూ ఇంకా ఇలా ఏం వండొద్దు, నేను తీసుకొస్తాను కర్రీ చేయని చెప్పాడు. సరేలే అని చెప్పానండి. బావ అయితే ఫిష్ తెచ్చిన తర్వాత నేను ఏ విధంగా కర్రీ చేస్తాను అనేది చూపిస్తాను. నా చిట్టి తల్లి ఏమో తెగ ఆడుకుంటూ ఉందండి. నా చిట్టి తల్లి ఆడుకున్నప్పుడే పనులన్నీ చేసేసుకోవాలి. దాని తర్వాత కూడా పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే ఇక్కడ చెరువు ఉందండి. ఈ వానకి కొన్ని చేపలు వచ్చేసి వాగులో పోతాయి అంట. ఏదో బావ చెప్పాడు, అందుకని పట్టుకురావడానికి వెళ్ళాడండి. పట్టకు వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసేసి కర్రీ చేస్తాను, అంటే పులుసు పెడతాను అనమాట. చేపల పులుసు ఏ విధంగా చేస్తాను అనేది మీకు అయితే చూపిస్తానండి. సరేనా? తప్పకుండా చూసేయండి. మీరు ఏ విధంగా చేస్తారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసిన విధంగా ఒకసారి ట్రై చేస్తాను. నాతో పాటు నా చిట్టి తల్లి కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది. హాయ్ చెప్పమ్మా, చెప్పు. హాయ్ అంటే మాత్రం చేయి ఊపిద్దండి. ఇంకా టైం వచ్చేసి చాలా అయిపోయింది అనమాట. ఇంకెప్పుడెప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నానండి. అన్నం వండేసాను, పల్లి పచ్చడి కూడా చేసేసాను అనమాట. బావ కోసం వెయిటింగ్ అండి. తెస్తే కర్రీ ఏ విధంగా చేస్తాను అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. చేపల పులుసు అయితే చేస్తున్నాం కాబట్టి ఇంక ముందుగానే బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉందండి. వాటిలో కావాల్సిన ఐటమ్స్ కూడా కట్ చేశాను. టమాటా, పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగేసానండి. ఇవి వచ్చేసి 6 ఐటమ్స్ మొత్తం మిక్సీ పట్టేసాను. ధనియాలు, జీలకర్ర వేయించానండి. మళ్ళీ ఎండు కొబ్బరి, అల్లం, చినులపాయ, అలానే ఆనియన్ ఈ మొత్తం అయితే వేసేసాను అనమాట. ముందు అయితే ఈ పేస్ట్ వేసేసుకుందాం ఆయిల్లో. పేస్ట్ అయితే వేసేసి వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయిందాక ముందు. మొన్న అయితే రీసెంట్గా పిల్లి పిల్లని తెచ్చానండి. అదైతే నన్ను వదలలేదనమాట. కాలు కిందకి వస్తూ ఉంది, దాని దొక్కుతానేమో భయం పడతా ఉంది నాకైతే. ఇదైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసేసుకున్నాం, పచ్చివాసన పోయిందాక అయితే. ఏంటి ఏంటమ్మా? ఆడుకో బుడ్డమ్మా. కూర వద్దా నీకు? ఫిష్ తినవా? ఫిష్ నాకు వద్దు, నాకు మమ్మీయే కావాలండి. ఇది అమ్మ అయ్యే కాడ ఉండే మమ్మీ కాడ కదలదు. డాడీ లేకపోలే మమ్మీ కావాలి. సంకకి లేచిన ఆడబెట్టి కూర నువ్వు దిప్పుతావా? చెప్పు మా ఎవరు చేస్తారు కూర? నువ్వా నేను చేసేది? ఏ దొంగ చూపులు చూడొద్దు, తనలో వాడితే ఏడు చూపిస్తుంది నాకు ఈడ. ఏంది నువ్వేపో పడితే కూర కూడా చేయటం మర్చిపోతాము. ఇక సంకన పెట్టుకొని ఇంకా ఎట్ట చేస్తా ఉండాలండి. అసలు ఉండదు మనిషిని వదిలిపెట్టి. సరే, ఇంకా దీంట్లో అయితే టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట. అంటే మసాలా అనేది అంటుకుంటుందని చెప్పేసి వేసేసాను. టమాటా అంతా మగ్గిపోవాలి బాగా. సరేనండి, మసాలా చూసారా అడుగుంటా ఉంది. టమాటా కూడా మగ్గిపోయింది. దీంట్లో కావాల్సినవి పసుపు, సాల్ట్ అవన్నీ వేసేసుకున్నామండి. ముందుగా అయితే పసుపు, తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. అంటే వేసుకోవడం ముందు వేసుకుంటే పులుసులో తర్వాత ఈ పులుసులో ఉన్నది ముక్కలకు కూడా పట్టేస్తుంది అనమాట. సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. కారం తిప్పేసుకున్నాం.
మొత్తం. గ్రేవీగా అయిన తర్వాత చేప ముక్కలు వేసేసుకున్నామండి. తెల్ల చేప అండి ఇది వచ్చేసి, భలేగా ఉంటుంది తెల్ల చేప. అంటే ఊరకనే కుక్ అయిపోయిద్ది. మా అమ్మాయి ఏమో ఏడుస్తుంది. వస్తున్నా, అయిపోయింది. దీంట్లో మూత పెట్టేసుకుందాం. పులుసు కూడా పోసేసుకుందామండి ఒక 2 నిమిషాలు ఆగి. చేపలు మునిగేంతవరకు అయితే పోసేసుకోవాలి. దీంట్లో ఉన్న పిప్పంతా ఇలా తీసేసుకుందాం. అయిపోయింది మా పడతా. సరే, ముక్క చెదురుతా ఉందండి. పులుసు పోసేసుకున్నాం. ఇంకా ఇది వచ్చేసి ఇందాక మసాలా గిన్నెలో పోసేసాను అనమాట. సాల్ట్ చూసేసుకొని ఒక బుడ్డా అరవగాకమా, వస్తున్నా. ఈ కొబ్బరి అంటే ఎక్కువ వేసానండి పేస్ట్ అనేది, అందుకని ఇప్పుడు వేసాను. మరిగితే పచ్చాసన వచ్చిందని చెప్పేసి దీంట్లో కలిపేసేసాను అనమాట. బుడ్డా సరేనండి, పులుసు అయితే చేసాను. లాస్ట్లో మసాలా నీళ్ళు పోసలే కట్టేసిందంటే చాలా గ్రేవీ వచ్చింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగా టేస్ట్ చేసాడు, చాలా బాగుందని చెప్పాడండి. ఇంకా అమ్మాయికైతే స్నానం అయితే చేయించానమాట. ఇంక నా చిట్టిదాలు నిద్రపోచ్చారంటే పెద్ద టాస్క్ అండి, అస్సలకి నిద్రపోదు. చూసారా ఏ విధంగా చూస్తుందో, నిద్రే లేదనమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి తినండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.